మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చివరి వరకు మీతో తోడుంటానని చెప్పిన వ్యక్తి మిమ్మల్ని వదిలేసి ఆయన దారి ఆయన చూసుకున్నారు. మరి మీ హస్బెండ్ అప్రోచ్ అయ్యారా? మా హస్బెండ్ మేము ఇండియాకి రాగానే తను మళ్ళీ యుఎస్ కి రావడానికి తను ప్లాన్ చేస్తున్నాడు. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. ఇక్కడ అసలు మాకు ఎలాంటి సపోర్ట్ లేదు. సో నేను ఏంటంటే డీజీపీ సార్ ఒకటే కోరుకుంటున్నాను, సార్ ప్లీజ్ టేక్ యాక్షన్ టు సీజ్ మై హస్బెండ్ పాస్పోర్ట్. అయితే మీ హస్బెండ్ సపోర్ట్ ఉంటే చాలు, మీరు ఇంత పెద్ద కష్టాన్ని కూడా మీరు దాటగలరు. ఇంతకీ ఆయన నుంచి మీకు ఏదైనా డివోర్స్ ప్రపోజల్ ఉందా? అంటే తను డివోర్స్ పంపించాడు. ఫ్యామిలీ కానీ వాళ్ళు తనకి వేరే పెళ్లి చేద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. మాకు ఫ్యామిలీ మెంబర్స్ త్రూ కూడా చాలా ప్రపోజల్స్ పంపించారు, అంటే డివోర్స్ ఇవ్వమని చెప్పేసి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ లో నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నా ప్రయారిటీ నా పిల్లలు కదా, సో వాళ్ళని సేఫ్ గా ఉంచడము. మా బాబుది యుఎస్ లో పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. దానికి సంబంధించి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు పిల్లల్ని పెట్టుకొని. సీఎం సార్ ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. నన్ను, నా పిల్లల్ని, మా పేరెంట్స్ ని ఇండియాకి రావడానికి మాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రెస్పాండ్ అయితే మీకు ఏదైనా హెల్ప్ దొరికే అవకాశం ఉందా? తప్పకుండా, ఎందుకంటే గవర్నమెంట్ హెల్ప్ ఉంటే పిల్లలతో సహా నేను ఇండియాకి రాగలుగుతాను సేఫ్ గా. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశం కాని దేశంలో మన తెలుగు మహిళ జీవన పోరాటం చేస్తోంది. భర్త వదిలేసి ఇండియాకు రావడంతో, తన దారి తాను చూసుకోవడంతో ఆటిజంతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు పిల్లలతో ఆమె పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఓవైపు తను కన్న ఇద్దరు పిల్లలు, ఇంకొక వైపు తనను కని పెంచిన తల్లిదండ్రులు. వీరందరినీ తీసుకుని ఇండియాకు రావడానికి ఆమె ప్రయత్నిస్తుండడంతో అనేక చట్టపరమైన ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు అమెరికా నుంచి లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు సుమా బొడ్డు గారు. వారితో మాట్లాడి అసలు ఆమె సమస్య ఏంటి, భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆమె ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే సుమ గారు. నమస్తే అండి. మీ ప్రాపర్ ఎక్కడండి? నా ప్రాపర్ వచ్చి ఆక్నూరు, ఇప్పుడు సిద్దిపేట డిస్ట్రిక్ట్, చేరియాల్ మండల్. ఇప్పుడు అమెరికాలో ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు నేను అమెరికాలో ఫీనిక్స్ లో ఉన్నాను, అరిజోనా. మీ మ్యారేజ్ ఎప్పుడు అయిందండి? మీ వారు ఏం చేస్తూ ఉంటారు? నా మ్యారేజ్ 2006 లో అయింది. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన పేరేంటి? మా హస్బెండ్ పేరు అరవింద్ కుమార్ బొడ్డు, తను సాఫ్ట్వేర్. మీరు ఏం చదువుకున్నారు సుమ గారు? మీరు కూడా అక్కడ అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటారా? నేను బ్యాచిలర్స్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా వర్క్ చేశాను. తర్వాత కొంతకాలం క్వాలిటీ అనలిస్ట్ గా కూడా చేశాను. కానీ ఇప్పుడు నాకు వర్క్ పర్మిట్ లేదు ఇక్కడ వర్క్ చేయడానికి. మీకు తెలుసు కదా, యుఎస్ లో వర్క్ ఆథరైజేషన్ లేకుండా అసలు మనం ఈ వర్క్ కూడా చేయలేం కదా. నేను ఇప్పుడు వచ్చి ఇండిపెండెంట్ వీసా కింద ఉన్నాను. 2006 లో మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎప్పుడు అమెరికా వెళ్ళారు? 2006 లో మ్యారేజ్ అయిన తర్వాత నేను 2008 నవంబర్ లో వెళ్ళాను. పిల్లలిద్దరూ అక్కడే పుట్టారా అండి? ఇప్పుడు వాళ్ళ వయసు ఎంత? పిల్లలిద్దరు ఇక్కడే పుట్టారు. ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత? బాబు వచ్చి 8 years, పాప 14 years. పిల్లలిద్దరికి ఆటిజం, వాళ్ళ హెల్త్ కండిషన్ సరిగ్గా లేదు అని మీరు ఎప్పుడు గుర్తించారు? అంటే వెళ్తుంటారు కదా, మైల్ స్టోన్స్ రీచ్ అవ్వకుండా డిలేస్ ఎప్పుడైతే నేను అబ్జర్వ్ చేశానో, అంటే స్పీచ్ కానీ, అంటే వాకింగ్, రన్నింగ్ ఓకే, కాకపోతే ఏంటంటే సోషల్ స్కిల్స్ ఇతర పిల్లలతో మింగిల్ అవ్వకపోవడం ఒకటి, స్పీచ్ డిలే రావడము, అంటే కొంత డిలే ఉంది, అంటే నార్మల్ చిల్డ్రన్ లాగా లేరు అని నేను అప్పుడు గుర్తించాను. హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుండేది పిల్లల విషయంలో కానీ మీ విషయంలో? అంటే ఆయన ఎప్పుడు కూడా అంత పట్టించుకోడు పిల్లల్ని. ఆటిజం పిల్లలు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ కానీ, అంటే కొంచెము డిఫరెన్షియేట్ చేయడము, ఇలాంటి పిల్లలు, ఆటిజం పిల్లలు, వాళ్ళ చాలా ప్రాబ్లమ్స్. మా బాబు వచ్చి బాగా చాలా హైపర్ యాక్టివ్. అంటే ఎలా ఉంటాడంటే ఇంట్లో చాలా హైపర్, అంటే రన్ చేయడము, అన్ని తీసి ఇట్లా పడేసుకోవడము, చాలా హైపర్ యాక్టివ్. అంటే ఇంకా హై సూపర్విజన్ అనమాట. కంప్లీట్ గా ఒక పర్సన్ ఉండాలి తన్ని వాచ్ చేయాలంటే. 24/7 ఒక పర్సన్ డెడికేట్ అవ్వాలి మా బాబుని చూడాలంటే. సో అంటే కొంచెం ఏదన్నా మనకి మనము ఒక 1 minute ఇలా పక్కకి వెళ్ళిపోతే పరిగెత్తుకెళ్ళిపోతుంటాడు, రోడ్ల పైన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట. అట్లాంటి హై నీడ్ కేర్. సో కాకపోతే పాప కూడా సేమ్ అదే, అంటే చిన్నప్పుడు తనకి కూడా అలాంటి బిహేవియర్స్ ఉండేవి. కాకపోతే కొంచెం తను ఇప్పుడు 14 years కాబట్టి అట్లాంటి హైపర్ యాక్టివ్ అంత లేదు. కాకపోతే కొన్ని ఆటిజం కాబట్టి వాళ్ళిద్దరు కూడా level 3 ఆటిజం డయాగ్నోస్డ్, కొన్ని డిలేస్ ఉన్నాయి. సో పాపని కూడా చాలా హై నీడ్ కేరే.
సుమగారు, మీ హస్బెండ్ అరవింద్ గారు ఎప్పుడు ఇండియాకి వెళ్ళిపోయారు? ఇక్కడికి వచ్చాక లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో తను ఎవరికి చెప్పకుండా అబాండెంట్ గా వెళ్ళిపోయాడు. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే తనకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వాళ్ళతోనే కమ్యూనికేట్ చేసుకొని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అబాండెంట్ గా వెళ్ళిపోయాడు. సో నేను కాల్ చేస్తుంటే నాతో కమ్యూనికేట్ అవ్వట్లేదు. సో కొంతమంది ఫ్రెండ్స్ ఉండి మరి మా హస్బెండ్ ఎక్కడున్నాడో అసలు నాకు అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను, అంటే హస్బెండ్ మిస్సింగ్ అన్నట్టుగా. సో నాకేం అర్థం కాలేదు ఒక 2-3 డేస్ వరకు కూడా. తర్వాత ఏంటంటే నేను ఒక ఫ్రెండ్ అడ్వైస్ తో I-94 చెక్ చేస్తే తను ఎక్కడ ఉన్నది తెలుస్తుంది అంటే నేను I-94 చెక్ చేశాను. అప్పుడు ట్రావెల్ హిస్టరీ తెలుస్తుంది అనమాట. సో ఎక్కడున్నది నాకు తను ఇండియాలో ఉన్నట్టుగా కనిపించింది. మీకు మొదటి నుంచి కూడా హస్బెండ్తో కానీ ఇన్లాస్తో ఏవైనా ఇష్యూస్ ఉన్నాయా? స్టార్టింగ్ నుంచి కూడా చాలా అబ్యూజివ్ ఫ్యామిలీయే. పెళ్ళైనప్పటి నుంచి కూడా నన్ను చాలా డిఫరెన్షియేట్ చేయడము. మా ఫాదర్ ఒక హై స్కూల్ హెడ్ మాస్టరు. వాళ్ళు ఎలా డిఫరెన్షియేట్ చేసే వాళ్ళంటే మా మామయ్య కొంచెం హయ్యర్ అఫీషియల్ జాబ్ చేయడం అనమాట. మేము కొంచెము హై లెవెల్ ఫ్యామిలీ, మీరు లో లెవెల్ ఫ్యామిలీ. సో అన్నట్టుగా అలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ కూడా చాలా డౌరీ హరాస్మెంట్ ఉండేది. సో ఎప్పుడు కూడా లేదు ఇంకా వేరే అమ్మాయిని చేసుకుంటే మాకు చాలా డౌరీ వచ్చేది. అట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటూ చాలా తక్కువగా చూసేవాళ్ళు. మా ఫ్యామిలీతో అసలు కలవకపోయేది. మా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మా పేరెంట్స్తో కానీ అసలు వాళ్ళ పేరెంట్స్ కానీ మా హస్బెండ్ కానీ అసలు మా ఇంటికి కూడా పంపించేవాళ్ళు కాదు. అసలు కమ్యూనికేషన్ కూడా కట్ చేసేవాళ్ళు. అంటే మేము ఒక హై లెవెల్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన మా అబ్బాయి మీ ఇంటికి ఎలా వస్తాడు అనుకుంటున్నారు, నువ్వు ఒక విలేజ్ లో నుంచి వచ్చావు, సో అంటే మా లెవెల్ కి అసలు సూట్ కాదు అన్నట్టుగా అట్లా మాట్లాడి అసలు కమ్యూనికేషన్ కూడా చేసేవాళ్ళు కాదు మా ఫ్యామిలీతో. పిల్లల విషయంలో ఆయన ఎలా ఉండేవారు? సో అదే పిల్లల విషయంలో ఏంటంటే ఆర్టిస్టిక్ చిల్డ్రన్ కాబట్టి పిల్లలు ఇలా ఉన్నారు, అందరు పిల్లల్లాగా లేరు. సో అని చెప్పి మా అత్తయ్య వాళ్ళు కూడా మా పిల్లల్ని అంత దగ్గరికి తీసేవాళ్ళు కాదు. సో వాళ్ళని అసలు ఒకవేళ వచ్చినా కూడా లేదు రాకూడదు, మీరు ఒక 1 అవరే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు, అసలు ఇంటికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అంటే ఇంత హై నీడ్ కేర్ పిల్లల్ని మాతో ఉంటే మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టుగా అసలు మమ్మల్ని దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మీ హస్బెండ్ అక్కడ లేరు, మీకు అక్కడ చాలా ఖర్చులు ఉంటాయి, మీరు కూడా జాబ్ చెయ్యట్లేదు, పిల్లలిద్దరికి ఆటిజం, ఇంకొక వైపు చూస్తే మీ ఇద్దరు పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. ఫినాన్షియల్గా ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా మీ హస్బెండ్? లేదు, తను ఫైనాన్షియల్ గా కూడా ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు. తను వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. సో తను వెళ్ళిపోయాక మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని అడిగారు, ఎందుకు అలా వదిలేసి వచ్చావు, అది పద్ధతి కాదు కదా. ఎందుకంటే పిల్లలిద్దరిని కూడా లీగల్ కస్టడీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ సేఫ్టీ వాళ్ళే టేక్ కేర్ చేస్తున్నారు అనమాట. అంటే నాకు ఓన్లీ జస్ట్ ఫిజికల్ కస్టడీ మాత్రమే ఇచ్చారు పిల్లల్ని. యాజ్ ఎ మదర్ గా నేను పిల్లల్ని కేర్ చేయడము, అట్లా వాళ్ళకి ప్రాపర్ గా అంటే డాక్టర్ అపాయింట్మెంట్స్ తీసుకెళ్ళడం, పిల్లలంతా నా దగ్గరే ఉంటారు. జస్ట్ ఒక ఫిజికల్ కస్టడీ అంటే ఫిజికల్ గా పిల్లల్ని కేర్ చేయడము, వాళ్ళకి సంబంధించింది స్కూల్ కి సంబంధించిన మీటింగ్స్ లలో పార్టిసిపేట్ చేయడం లాంటివి మాత్రమే అలా ఇచ్చారు. సో అన్ని లీగల్ రైట్స్ మాత్రము డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ సేఫ్టీ వాళ్ళే లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళే హోల్డ్ చేసి పట్టుకున్నారు. సో ఈ సిచ్యువేషన్స్ తో ఏంటంటే నేను ఇండియాకి రాలేని పరిస్థితి, అట్లీస్ట్ నేను పక్క స్టేట్ కి వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట. వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను పక్క స్టేట్ కి పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా అది ఎలా ఉంటుందంటే కిడ్నాప్ కిందకి వస్తుంది అలా అనమాట. సో అందుకని లీగల్ గా ఇష్యూస్ వస్తాయి. సో అందుకని ఈ సిచ్యువేషన్స్ తోని నేను అసలు ఒక 1 ఇయర్ నుంచి కూడా నేను ఇండియాకు కూడా రాలేని పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మా హస్బెండ్ నాకు ఎలాంటి సపోర్ట్ కూడా ఫైనాన్షియల్ గా కానీ, నాకు వీసాకు సంబంధించిన కొన్ని పేపర్స్ కావాలి అంటే నా ఎంప్లాయర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయమన్నా కూడా అసలు ఎలాంటి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎలాంటి ఇమిగ్రేషన్ హెల్ప్ కూడా చేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? ఇండియాలో? తను ఇప్పుడు ఇండియాలో ఉంటున్నాడు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. అంటే ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది కూడా మీకు తెలియదా? తను హైదరాబాద్ లో ఉంటున్నాడు. సుమగారు, ఇప్పుడు మీరు పిల్లల్ని తీసుకొని ఇండియాకి వచ్చేయాలి అనుకుంటున్నారా? అవును, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇక్కడ వర్క్ ఆథరైజేషన్ లేకుండా సో సర్వైవ్ అవ్వడం అనేది కూడా చాలా కష్టం కదా. ఇద్దరు అక్కడ పుట్టారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్, రూల్ ప్రకారం వాళ్ళు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటారు. మరి మీరు ఇక్కడికి తీసుకుని రావడం సాధ్యమేనా? సాధ్యమే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారంటే నేను కోర్టులో రిక్వెస్ట్ చేసుకున్నాను, నాకు మా పిల్లల్ని నాకు ఇచ్చేస్తే మా హోమ్ కంట్రీకి మేము వెళ్ళిపోతాము అని చెప్పి నేను కోర్టులో రిక్వెస్ట్ చేసుకున్నాను నేను. అయితే వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే పిల్లలు ఇద్దరు సివియర్ ఆటిజం ఉంది కదా, అంటే ఇద్దరు కూడా level 3 ఆటిజం డయాగ్నోస్డ్,
ఇండియాకి తీసుకెళ్ళిపోతే మరి వాళ్ళకి అక్కడ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది? అంటే వాళ్ళని కేర్ జేయడానికి ఫ్యామిలీ సిట్యుయేషన్ ఏంటి? ఎవరు కేర్ జేస్తారు? ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు పిల్లలది? వాళ్ళ స్కూలింగ్ ఎక్కడ? ఎందుకంటే ఆటిజం కిడ్స్ అంటే చాలా సపోర్ట్ అవసరం. మీకు తెలుసు గదా! వాళ్ళకి చాలా థెరపీలు అవసరము. స్కూలింగ్ గూడా వాళ్ళు నార్మల్ స్కూల్‌కెళ్ళలేరు. స్పెషల్ స్కూల్‌కే వెళ్ళాలి. సో, అలాంటి సపోర్ట్ సిస్టమ్ ఎక్కడుంది? సో, మీకు ఫైనాన్షియల్ హెల్ప్ ఎవరు జేస్తారు? మీరుండే హౌసింగ్ ఎక్కడ? అంటే డీటెయిల్డ్‌గా ఒక స్టడీ రిపోర్ట్ కావాలి. సో, అది గనక మాకు ప్రొవైడ్ జేస్తే మేము పిల్లల్ని పంపించే ఛాన్స్ ఉందన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మీరిప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మేము చాలా డిపార్ట్‌మెంట్‌ని అప్రోచ్ అయ్యాను నేను. ఒక 4, 5 మంత్స్ నుంచి గూడా నేను అన్ని డిపార్ట్‌మెంట్‌లకి కూడా లెటర్స్ పెట్టాను. ఈమెయిల్స్ పెట్టాను. అంటే చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్ వాళ్ళకి గాని, సో ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్‌కి చాలా లెటర్స్ ఒక 10-12 డిపార్ట్మెంట్స్‌కి నేను లెటర్స్ పంపడము చేశాను. కానీ నాకెలాంటి రెస్పాన్స్ కూడా మాకు ఇవ్వలేదు. హోమ్ స్టడీ చేపిచ్చమని జెప్పి మేము చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళని అంటే ఒక 2 ప్లేసెస్ చూపిచ్చాము. చేపిచ్చమని జెప్పి మేము చాలా రిక్వెస్ట్‌లు, లెటర్‌లు పెట్టుకొని చెప్పినా గూడా ఎవరు గూడా ప్రాపర్ రెస్పాన్స్ మాకివ్వలేదు. గవర్నమెంట్ అట్‌లీస్ట్ మాకొక హెల్ప్ పిల్లల కోసం అంటే పిల్లలకి నాకు సపోర్ట్ కోసం మా పేరెంట్స్ గూడా ఇక్కడికొచ్చారు. పేరెంట్స్ సపోర్ట్ ఉంది అన్న ఉద్దేశంతోనే పిల్లల్ని నా దగ్గర వాళ్ళు ఉంచారనమాట. సో, ఎందుకంటే హై నీడ్ కేర్ పిల్లలు గదా! నువ్వు ఒక్కదానివి చూసుకోలేవు. బాబు మీకు చెప్పాను గదా! బాబు ఎంత హై నీడ్ కేర్ అనేది. ఒక నిమిషంలోనే పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోతాడు బయటికి. సో, అంత హై నీడ్ కేర్ అనమాట. అంటే మా పేరెంట్స్ రావడం వల్ల సో, వాళ్ళని గూడా ఇంటర్వ్యూ జేసి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉందన్నట్టుగా పిల్లల్ని నా దగ్గర ఉంచారిప్పుడు. కానీ మా పేరెంట్స్ గూడా ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు గదా! వాళ్ళొచ్చింది గూడా విజిటింగ్ వీసా మీదనే వచ్చారు. వాళ్ళు మా ఫాదర్ వచ్చి 80 ఇయర్ ఓల్డ్. మా మదరు అబోవ్ 70 ఇయర్ ఓల్డ్. అంటే వాళ్ళు గూడా ఏజ్డ్. సో, ఇంత హై నీడ్ కేర్ పిల్లల్ని గూడా వాళ్ళు టేక్ కేర్ చేసే సిట్యుయేషన్ గూడా ఉండదు. నాకు అట్‌లీస్ట్ తెలంగాణ గవర్నమెంట్ సీఎం సార్ గాని, చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారు సో, అట్‌లీస్ట్ నాకు కొంచెం సపోర్ట్ చేసి నన్ను, నా పిల్లల్ని ఇండియాకు రప్పించడానికి మాకు హెల్ప్ చేయగలిగితే మాకు అంతకంటే ఎక్కువగా ఇంకా ఏమి ఉండకపోవచ్చు. నాకేంటంటే బేసిక్‌గా వాళ్ళు అడిగేదేంటంటే అట్‌లీస్ట్ నువ్వు ఇండియాకొస్తే నీ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఏంటి? నువ్వు ఫైనాన్షియల్‌గా పిల్లల్ని ఎలా టేక్ కేర్ చేస్తావని బేసిక్‌గా అడుగుతున్నారు. నాకు కొంచెం ఎంప్లాయ్‌మెంట్ సపోర్ట్ ఏదన్నా ప్రొవైడ్ చేయగలిగితే ఎందుకంటే నేను ఆల్రెడీ బ్యాచిలర్స్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేశాను. నాకు క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా చేశాను. క్యూఏ అనలిస్ట్‌గా కూడా చేశాను. ఇక్కడ కూడా కొన్ని ఆటిజం కోర్సెస్ కూడా చేశాను. స్పెషల్ నీడ్ కేర్‌కి. అట్లా నాకేమన్నా కొంచెం ఎంప్లాయ్‌మెంట్ సపోర్ట్ గనక ఇవ్వగలిగితే గవర్నమెంట్ తరపున నేను ఫైనాన్షియల్‌గా గూడా పిల్లల్ని కేర్ చేసుకునే సిట్యుయేషన్ వస్తది ఇండియాకొచ్చాక. వాళ్ళకి ప్రాపర్‌గా కేరింగ్ ఇవ్వగలుగుతాను. థెరపీ గాని, స్కూలింగ్ గాని సో, అలాంటి సపోర్టు ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు మా హస్బెండ్ 1 ఇయర్ అవుతుంది. సో, ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ గూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో, మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లి మాట్లాడినా గూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ గూడా లేదు. సో, అందుకని అట్‌లీస్ట్ ఇక్కడ ఎందుకంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాను. పిల్లల్ని పెట్టుకొని ప్లీజ్ సార్, సీఎం సార్ ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. నన్ను, నా పిల్లల్ని, మా పేరెంట్స్‌ని ఇండియాకి రావడానికి మాకు సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్. ఐయామ్ హంబ్లీ రిక్వెస్టింగ్ యువర్ సపోర్ట్ టు గివ్ అస్ జస్టిస్. ప్లీజ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. ఇంకా ఏం జరుగుతుందంటే మా హస్బెండ్ మేము ఇండియాకి రాగానే తను మళ్ళీ యూఎస్‌కి రావడానికి తను ప్లాన్ చేస్తున్నాడు. యూఎస్‌కి గాని ఇంకా వేరే అదర్ కంట్రీస్‌కి గాని వెళ్ళడానికి. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. ఇక్కడ మాకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఇద్దరు ఆటిస్టిక్ పిల్లల్ని పెట్టుకొని చాలా సఫర్ అవుతున్నాను. సుమగారు మీది చిన్న బాధ కాదు, మాకు అర్థమవుతూనే ఉంది. నార్మల్ పిల్లల్ని ఎలాంటి ఉద్యోగం, ఎలాంటి ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండా పెంచడం, దట్టు అమెరికాలో అంటే ఎంత ఖర్చో, ఎంత ఇబ్బందో మాకు కూడా తెలిసిందే. అది కూడా మీ పిల్లలిద్దరూ ఆటిజం పిల్లలు. చివరి వరకు మీతో తోడుంటానని చెప్పిన వ్యక్తి మిమ్మల్ని వదిలేసి ఆయన దారి ఆయన చూసుకున్నారు. మరి మీ హస్బెండ్‌ని మీరు ఏదైనా లీగల్‌గా అప్రోచ్ అయ్యారా? లీగల్‌గా అంటే మేము అంటే తను మాకు రెస్పాండ్ ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతోని మేము ఎఫ్ఐఆర్ గూడా ఫైల్ చేశాము. చార్జ్ షీట్ గూడా ఫైల్ అయింది. కానీ తను ఏంటంటే అసలు ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. దానికి గూడా అంటే ప్రాపర్‌గా మేమెంత లీగల్‌గా గూడా వెళ్ళినా గూడా ఎలాంటి సపోర్ట్ గూడా మాకు ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. సో, నేనేంటంటే డీజీపీ సార్‌ని ఒకటే కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్ టేక్ యాక్షన్ టు సీజ్ మై హస్బెండ్ పాస్‌పోర్ట్. అంటే మేము ఇండియాకి రాగానే మళ్ళీ తను యూఎస్‌కి రావడము, లేకపోతే వేరే ఇంకేదన్నా కంట్రీకి వెళ్ళాలని చెప్పి తను ప్లాన్ చేస్తున్నాడు. సో, తను ఎక్కడికి వెళ్ళకుండా ప్లీజ్ తెలంగాణ పోలీస్‌ని నేను వేడుకుంటున్నాను. ప్లీజ్ మా హస్బెండ్ పాస్‌పోర్ట్‌ని సీజ్ చేయండి. మాకు లీగల్ జస్టిస్‌ని ఇవ్వండి. మీరు అమెరికన్ పోలీసులను గాని, అక్కడి ప్రభుత్వాన్ని ఏదైనా కాంటాక్ట్ చేశారా?
అంటే ఇక్కడ పోలీసులనే అంటే జస్ట్ వాళ్ళు ఎందుకంటే హస్బెండ్ వెళ్ళిపోయాక నేను అంటే కేసు ఫైల్ చేశాను ఇలా మిస్సింగ్ అని చెప్పేసి. సో కానీ కంట్రీ దాటిన తర్వాత ఇంకా వేరే కంట్రీకి వెళ్ళిపోయాక వాళ్ళు వేరే కంట్రీలో ఉన్న పర్సన్ ని అప్రోచ్ అవ్వాలంటే చాలా లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎంబసీ త్రూ కాంటాక్ట్ అవ్వాలి. సో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది. అందుకని ఇప్పటి వరకు కూడా అంటే పెద్ద హై లెవెల్ కేసెస్ అయితే తప్పించి అంటే ఎవరినో చంపేసి అలా పారిపోవడం లేకపోతే పెద్ద ఫెలోని కేసెస్ లాంటివి అట్లాంటివి ఉంటే తప్పించి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కానీ ఫ్యామిలీని వదిలేసి పారిపోయే అంటే కేసులకి వాళ్ళంతగా ఇండియాకి వచ్చి మరి యాక్షన్ తీసుకునే అంత ఉండదు. తెలంగాణ పోలీసుల్ని ఏమైనా మీరు కాంటాక్ట్ చేశారా? చేశాను. అంటే తెలంగాణ పోలీసులని అంటే కూడా నేను అప్రోచ్ అయ్యాను. అంటే మాకు కొంచెం హెల్ప్ చేయండి, లీగల్ హెల్ప్ చేయండి అని చెప్పి లెటర్స్ కూడా పెట్టాను. కానీ నాకు ఇంతవరకు కూడా ఎక్కడి నుంచి కూడా ప్రాపర్ రెస్పాన్స్ ఏది రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కూడా ఆర్టిస్టిక్ పిల్లలు. ఇప్పుడు నేను మదర్ని ప్రాపర్ గా కేర్ చేయలేకపోతే మళ్ళీ తీసేసుకుంటారు వాళ్ళు. డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ సేఫ్టీ వాళ్ళు నా పిల్లల్ని తీసేసుకుంటారు. మీరు చెప్పండి, ఒక తల్లి పిల్లలు లేకుండా ఎలా ఉండగలుగుతుంది? బట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, తెలిసిందే కదా సుమ గారు. ఏదైనా ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. మీరు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని రీచ్ అవుతున్నారు, మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉన్నారు. అయితే మీ హస్బెండ్ సపోర్ట్ ఉంటే చాలు, మీరు ఇంత పెద్ద కష్టాన్ని కూడా మీరు దాటగలరు. ఇంతకీ ఆయన నుంచి మీకు ఏదైనా డివోర్స్ ప్రపోజల్ ఉందా? అంటే తను డివోర్స్ పంపించాడు. తను వేరే పెళ్లి చేసుకుందాం అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ గాని వాళ్ళు తనకి వేరే పెళ్లి చేద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. మాకు ఫ్యామిలీ మెంబర్స్ త్రూ కూడా చాలా ప్రపోజల్స్ పంపించారు. అంటే డివోర్స్ ఇవ్వమని చెప్పేసి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ లో నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నా ప్రయారిటీ నా పిల్లలు కదా. సో వాళ్ళని సేఫ్ గా ఉంచడము, వాళ్ళకి ప్రాపర్ గా కేర్ ఇవ్వడము, నా దగ్గర వేరే ఆలోచన కూడా వేరే ఏది లేదు. మీ అత్తగారు మామగారు ఏమంటున్నారు? వాళ్ళకు కూడా కనీసం ఈ పిల్లల మీద ఎలాంటి దయాజాలి లేదా? వాళ్ళకి కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా పిల్లల్ని అసలు దగ్గరికి కూడా రానివ్వరు. ఇలా ఉన్నారేంటి పిల్లలు, ఇలాంటి పిల్లలు అని చెప్పేసి అసలు వాళ్ళ ఇంటికి కూడా మా పిల్లల్ని ఎప్పుడు కూడా రానిచ్చేవారు కాదు. వస్తే ఎప్పుడన్నా ఏదన్నా ఫంక్షన్లు అయినప్పుడు జస్ట్ గెస్ట్ గా ఒక 1 hour అలా వచ్చేసి వెళ్ళాలి అంతే తప్పించి ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడు కూడా వాళ్ళు చూడలేదు కూడా. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రెస్పాండ్ అయితే మీకు ఏదైనా హెల్ప్ దొరికే అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే గవర్నమెంట్ హెల్ప్ ఉంటే పిల్లలతో సహా నేను ఇండియాకి రాగలుగుతాను సేఫ్ గా. మీరు చూస్తున్నారు కదా, న్యూ గవర్నమెంట్ పాలసీస్ కూడా ఇక్కడ చేంజ్ అయిపోయాయి. ఏదన్నా కొంచెము సిచ్యువేషన్ తేడాగా వచ్చినా కూడా పిల్లలు ఇద్దరు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి కంప్లీట్ గా నేను పిల్లల యాక్సెస్ లూజ్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. పిల్లల కోసము అసలు ఫైట్ చేయడం అనేది అసలు చాలా కష్టం అయిపోతుంది అప్పుడు. మీరు అక్కడే ఏదైనా జాబ్ చేసుకుంటూ పిల్లలతో అమెరికాలోనే ఉండే అవకాశం లేదా సుమగారు? అంటే కొంచెము ఇమిగ్రేషన్ కు సంబంధించింది అంత ఈజీగా లేవు ఇప్పుడు రూల్స్ కూడా. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఏదైనా కూడా వీసా రావాలి అన్నా, వర్క్ పర్మిట్ రావాలన్నా అంటే టైం టేకింగ్ ప్రాసెస్. అంత మనకి కొన్ని మంత్స్లలో కూడా అయ్యే సిచ్యువేషన్ లేదు, కొన్ని ఇయర్స్ పట్టవచ్చు. సో వర్క్ పర్మిట్ కానీ ఏదైనా వీసా కానీ హ్యుమానిటేరియస్ వీసా కావాలన్నా కూడా లైక్ మంత్స్లలో రాదు అది. ఇంకా కొంచెము ఎందుకంటే కొన్ని ఇయర్స్ టైం పట్టే ఛాన్స్ ఉందన్నమాట. సో అంటే అప్పటి వరకు కూడా నేను వెయిట్ చేసి ఇంకా నేను ఫైనాన్షియల్ గా కూడా టేక్ కేర్ చేయడం అంటే చాలా కష్టం అయిపోతుంది. మీకు తెలుసు కదా ఇక్కడ అసలు యుఎస్ లో సర్వైవ్ అవడం అంటే ఒక హౌసింగ్ మెయింటైన్ చేయాలన్నా ఎంత ప్రాబ్లం గా ఉంటది అనేది మీకు తెలుసు కదా. జాబ్ ఉన్న వాళ్ళే చాలా సఫర్ అవుతుంటారు. ఇప్పుడు నాకు ఎలాంటి జాబ్ లేకుండా, వర్క్ పర్మిట్ లేకుండా ఇద్దరు ఆర్టిస్టిక్ పిల్లల్ని పెట్టుకొని ఉంటున్నానంటే అది ఎంత టిపికల్ సిచ్యువేషన్ మీరు ఆలోచించండి. సీఎం సార్ ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. మా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు పాపం, వాళ్ళు చాలా ఏజ్డ్. మా కోసమే పిల్లల కోసమే వచ్చారు. చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ. అసలు మీకు తెలుసు కదా యుఎస్ లో ఎవరు కనిపించరు, వాళ్ళకి అసలు హెల్త్ కూడా బాగాలేదు. ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉండాలి. మన ఇండియాలో అంత ఈజీగా కాదు కదా. సో అందుకని ఏంటంటే ఎంత తొందరగా మాకు హోమ్ స్టడీకి హెల్ప్ చేయండి, నాకు కొంచెం ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు అడుగుతారు పిల్లల్ని ఇండియాకి తీసుకెళ్తే నువ్వు ఫైనాన్షియల్ గా టేక్ కేర్ చేయడానికి నీకేమన్నా ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ ఉందా అంటే నువ్వేం జాబ్ చేయగలుగుతావు. ఎలాగో మా హస్బెండ్ అయితే మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమి ఇవ్వట్లేదు. రీసెంట్ గా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిపించి అడిగితే మరి ఇండియాకి వస్తే నువ్వు ఏమన్నా సపోర్ట్ ఇస్తావంటే కూడా తన దగ్గర నుంచి ఏం ఆన్సర్ ఇవ్వట్లేదు. తను ఇక్కడికి వచ్చి మాతో ఉన్నా కూడా తను ఏదన్నా జాబ్ చేయొచ్చు, లేకపోతే నా వీసా ఇష్యూ కూడా ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో అలా సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా మా బాబుది ఇక్కడ యుఎస్ లో పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. దానికి సంబంధించి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంటాక్ట్ అయ్యారు. ఇక్కడ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతే మైనర్ చిల్డ్రన్ కి ఇద్దరు పేరెంట్స్
వెళ్ళాలి పాస్పోర్ట్ ఆఫీస్కి, ఇద్దరు పేరెంట్స్ ప్రజెంట్ అవ్వాలి. కానీ దానికి సంబంధించింది నేను కొన్ని ఫామ్స్ పంపించానన్నమాట, కన్సెంట్ ఫామ్స్. సో దాని మీద సైన్ పెట్టమంటే కూడా అసలు సైన్ పెట్టట్లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ సేఫ్టీ వాళ్ళు కూడా కమ్యూనికేషన్ ఇచ్చారు, ఇలా మీ బాబుకి పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయిపోయింది, మీరు ఈ ఫామ్స్ సైన్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా పంపించారు త్రూ. దానికి కూడా తను రెస్పాండ్ అవ్వట్లేదు, ఎలాంటి హెల్ప్ చేయట్లేదు. సో తన ప్లాన్ ఏంటంటే మేము ఇండియాకి రాగానే తను ఏదో ఒక కంట్రీకి వెళ్ళిపోవాలి, ఐదర్ యుఎస్ కన్నా వెళ్ళాలి లేకపోతే ఇంకేదన్నా అదర్ కంట్రీస్కి వెళ్ళిపోవాలనే ప్లాన్లో ఉన్నాడు. సుమ గారు, నిజంగా మీకు వచ్చింది చాలా పెద్ద కష్టం. ఓ తల్లిగా మీరు పడుతున్న ఆవేదన, బాధ మేము అర్థం చేసుకోగలం. మీ భర్త అయిన అరవింద్ గారు కూడా రెస్పాండ్ అవ్వాలి, ఓ తండ్రిగానే కాదు ఓ వ్యక్తిగా కూడా ఆయన మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే స్పందిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే చట్టపరంగా కూడా కొన్ని లీగల్ ఇష్యూస్ ఉండడం వల్ల వాటన్నిటిని కూడా ప్రభుత్వం చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద మీరు పిల్లలు జాగ్రత్తగా ఉండండి. త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఓ తల్లిగా మీరు వారితోనే ఉండాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ మీరు కోరుకున్న జీవితం మీకు వస్తుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.